హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ భారతతో ముచ్చట్లు. ఈరోజు వచ్చేసి నేను చేస్తున్న రెసిపీ కరాచీ బిస్కెట్స్. దాంట్లో ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం పందార, 2 యాలకులు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఒక బౌల్లో నేను 4 స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే వేసుకుంటున్నాను. ఘీ బదులు మనం బటర్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను బటర్ బదులు ఘీ తీసుకుంటున్నాను. కొంచెం హెల్దీ వర్షన్లో ట్రై చేయాలని నా మోడిఫికేషన్స్ నేను చేసుకున్నాను అనమాట. ఘీని అయితే మంచిగా రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే తీసుకోలేదు, ఘీ అవని బటర్ అవని. సో మంచిగా విస్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విస్క్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది, కొంచెం క్రీమ్ కలర్లోకి వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను మిక్సీ పెట్టుకున్నాను కదండి షుగర్ని, అదైతే కొంచెం కొంచెంగా కలుపుకోవాలి గ్రాడ్యువల్గా. అది కూడా మిక్స్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా క్రీమీ కలర్లో అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కరాచీ బిస్కెట్స్ హెల్దీ వర్షన్లో గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. పందార బదులు మనం జాగరీ కూడా వేసుకోవచ్చు, బట్ ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను పౌడర్తో అయితే చేశాను, షుగర్తోని. నెక్స్ట్ టైం నేను జాగరీతో కూడా చేసి మీతో రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. దీన్ని అయితే మంచిగా విస్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 చుక్కలు పాలు కూడా వేసానండి. వేసాక కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి అయితే వచ్చిందనమాట. సో బయట ఫుడ్ కంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఏ వస్తువైనా పిల్లలకు పెడితే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. బయట ఈ మైదా పిండితో చేసే బిస్కెట్స్ ఏంటంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్డ్గా ఉండిపోతాయి. ఇంకా అవి తినడం వల్ల ఆ తీపికి వీళ్ళకి పైత్యం ఎక్కువైపోయి వాంతులు ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లల్లోన. అవి జీర్ణం కూడా రావు. సో అవి తినడం వల్ల ఇంట్లో ఇంకా ఫుడ్ కూడా వాళ్ళు తినరు. ఇంకా మనమే ఓపిక తెచ్చుకొని యూట్యూబ్ ఇవన్నీ మనకి ఎలాగో ఉన్నాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ అన్నీ చూసుకుంటూ ట్రై చేసుకుంటూ మన పిల్లలకి పెట్టుకోవచ్చు అనమాట. నేను కూడా ఇది చూశాను, ఒక వీడియో, ఇన్స్టా వీడియో చూశాక నేను ట్రై చేస్తున్నాను. సో గోధుమ పిండి అయితే నేను 1.5 కప్ తీసేసుకొని మంచిగా జల్లించుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకొని విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పందార, అదే నెయ్యి, నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ అంతా మంచిగా ఈవెన్గా కలిసేటట్టుగా నేనైతే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మంచిగా కలిసిపోయిన తర్వాత కొంచెం చేతితో కలుపుకోవాలండి. ఇలా పిడికిడితో పట్టుకుంటే ఒక ముద్దలా అవుతుంది చూసారా, అలాగా కట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం పాలైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అది కూడా ఒక చిన్న పించ్ ఆఫ్ బేకింగ్ సోడానే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఇది కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో ఇంట్లో పిల్లలు ఏమైనా తింటారు అంటే మనం మదర్గా అయితే నాకు తెలిసి ప్రతి మదర్ ఎంతకైనాను ట్రై చేస్తారు, వాళ్ళు ఏం తిన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్స్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే అస్సలు బాగాలేదు. పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి, జీర్ణం శక్తి తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్స్, కోల్డ్ ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాంటివన్నీ తన్విక పాప కోసం నేను ఇంట్లోనే ట్రై చేస్తాను. కేక్ కావాలన్నా కూడా ఇంట్లోనే తయారు చేసి పెడతానండి. ఇప్పుడు వచ్చేసి బిస్కెట్స్ అనమాట. సో చూడండి ఇలాగనమాట, ఈ టెక్స్చర్లోకి అయితే రావాలి. ఇప్పుడు వచ్చేసి నేను పాలు వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటాను. అంటే మరీ ఆటా పిండిలా గట్టిగా కలపకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు అనమాట, మీడియంగా ఉండాలి. సో అలాగైతే కలుపుకుంటున్నాను. ఇంకా తన్విక పాప ఏమైనా తింటుంది అంటే మ్యాక్సిమం ఇంట్లోనే, ఈ మధ్యకాలంలో ఇంట్లోనే జామ్స్ కూడా తయారు చేస్తాను. ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా ట్యూటీ ఫ్రూటీ అయితే తీసుకొస్తాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాను రేషన్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే రెడ్ అండ్ గ్రీన్ ట్యూటీ ఫ్రూటీ ఉన్నాయి కాబట్టి కరాచీ బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తే మా పాప అయితే వస్తుందన్నమాట, ఇంకా తను కూడా ఏవో చెప్పేద్దామని. ఇంకైతే మంచిగా ట్యూటీ ఫ్రూటీ కూడా మిక్స్ అయిపోయి, ఇంకా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని కొంచెం వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. వేసుకొని మరీ గట్టిగా కాదు, అలానే మరీ పలచగా కాదు, కొంచెం స్మూత్ టెక్స్చర్లోనే మనం పిండిని అయితే కలుపుకొని ఒక మంచిగా ఒత్తుకోవాలన్నమాట. ఇగోంటి ఈ టెక్స్చర్లో అయితే రావాలి, చూసారా, ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అయితే. దీన్ని అయితే బాగా కలుపుకున్న తర్వాత నేను కాసేపు ఒక 10 to 15 minutes పక్కన పెట్టేస్తున్నాను, కొంచెం స్మూత్ అవుతుంది అనుకొని. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇలా కలుపుకోవాలి. సో మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఆల్మండ్స్ వేసుకోవచ్చు, నట్స్ వేసుకోవచ్చు, అదే కాజు వేసుకోవచ్చు. బట్ తన్విక పాప బాదం పప్పు అయితే అస్సలు తిందనమాట. సో అదే తీసి పడేస్తుంది ఇంకా. అందుకు ట్యూటీ ఫ్రూటీ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, తను తింటుంది అనుకొని నేను వేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 10 to 15 minutes అయిపోయిందండి. ఇగోండి ఇలా అయితే తయారైందనమాట. మొత్తం అంత మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. ఇక్కడైతే నేను కౌంటర్ టాప్ మీద మంచిగా నీడైతే చేసుకొని దాన్ని
ఇక్కడ కొంచెం వాటర్ ఉంది, అదంతా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇగోండి ఇలాగ మొత్తంగా మంచిగా ఇలా రోల్ చేసుకుంటూ దానికి ఒక షేప్ అయితే ఇస్తున్నాను కట్ చేయడానికి కోసం అనమాట. సో గోధుమ పిండి కాబట్టి కొంచెం మనకి మైదా పిండికి గోధుమ పిండికి డిఫరెంట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. బట్ హెల్తీ వర్షన్ కాబట్టి కొంచెం ఓపిక పట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇగోండి అంటే ఈ డోని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, మనకి కొంచెం బాగానే వస్తుంది. కాకపోతే నేను క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, సో బయటే ఉంచేసాను. ఇగోండి ఇక్కడైతే బిస్కెట్స్ మంచి షేప్లోకి రావాలని మొత్తం ఈ మిశ్రమాన్ని ఆ షేప్లోకి అయితే తీసుకొస్తున్నాను అనమాట. సో ఇగోండి ఇలాగైతే తీసుకొచ్చి ఇంకా మనకి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒత్తుకొని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇలాగ సర్కిల్గా కొన్ని బిస్కెట్స్ చేశాను, కొన్ని ఇలా కట్ చేసి కొంచెం చేశాను అనమాట, ఇలా అన్నీ. సో ఎక్కువ అయితే చేయలేదు, ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి సక్సెస్ వస్తుందా రాదా అని ట్రై చేశాను. బట్ ట్రస్ట్ మీ అండి, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా టేస్ట్ కూడా కరాచీ బిస్కెట్స్ లాగే ఉన్నాయి. అయితే దీన్ని మనం గ్యాస్ స్టవ్ మీద పెనం కాదు కళాయి పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో అయితే నేను పెట్టేసి ఒక 8 మినిట్స్ అట్లా బేక్ చేశానండి. మనం అదే ఒక కళాయి పెట్టేసి ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద పెట్టినా కూడాను 15 మినిట్స్లో ఇవి బేక్ అయిపోతాయి. సో ఇటువంటి మొత్తం నాకైతే కరెక్ట్గా సరిపోయావన్నమాట. ఇంకా కొంచెమే చేసుకున్నాను, ఎక్కువ ఏం చేయలేదు. సో టేస్ట్ బాగా వస్తే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయినా ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి, నాకు చేసినంతసేపు ఏదో పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, చాలా తక్కువ టైమే పట్టింది, మనకు అంత ప్రాసెస్ ఏం కాదు. సో చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, మరి ఎక్కువ రోజు స్టోర్ చేసుకునే బదులు మనకు ఒక 2 డేస్కి అలా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా చిన్న ప్రాసెస్. సో మొత్తానికైతే 9 మినిట్స్లో చక్కగా ఇగోండి గోధుమ పిండి రంగులో అయితే వచ్చాయి అనమాట ఇవి. సో ఏమో మైదా పిండితో చేస్తుంటే ఇంకా వైట్గా వచ్చును. సో వేడిగా తీసేటప్పుడు మాత్రము కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి అండి, చల్లారాక మాత్రం గట్టిగా అవుతాయి. సో మొత్తానికి టేస్ట్ అయితే నిజంగా కరాచీ బిస్కెట్ టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా 1 టైంలోనే మా ఇంట్లో అలా అవ్వగొట్టేశారు. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్